హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కేజీటీ మంజుల వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజైతే నేను చక్కగా తలస్నానం అయితే చేసేసాను. ఎప్పుడు నైటీతో కనిపించే నేను ఈరోజైతే శారీ కట్టుకున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు శారీసే కట్టుకునేదాన్ని ఎక్కువగా. ఇప్పుడైతే సర్జరీ అయింది కదా, అందుకని చెప్పేసి శారీతో ఇబ్బంది, నైటీ అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ నైటీ వాడతాను. సర్జరీకి ముందైతే ఎక్కువ చీరలే కట్టుకునేదాన్ని. ఇక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు చూసి అన్నారంట, మీ ఆవిడ ఏంటండి పబ్లిక్లో కూడా నైటీస్తో పెట్టేస్తా ఉంది, చాలా ధైర్యం ఉంది ఏమన్నా మీ ఆవిడకి, అన్ని వద్దు నైటీతో వద్దు చీరలో పెట్టమని చెప్పండి వీడియోస్ అని అయితే చెప్పారంట. అందుకే సర్లే, వాళ్ళు చెప్పడం కూడా మన మంచికే కదా, మార్చేసుకుందామని అయితే శారీ కట్టుకున్నాను. స్నానం చేసి వచ్చాను కదా, శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా వచ్చేసి నేనైతే మేకప్ అయితే ఎక్కువ ఏం వేసుకోను, ఎందుకంటే నాకు అప్పుడు చిన్నప్పటి నుంచి పడదు మేకప్ అంటే. ఒక ఫేర్ అండ్ లవ్లీ మాత్రమే రాసేదాన్ని కొన్నేళ్ళు, అది ఇప్పుడు అది కూడా పడదు నాకు. ఆ స్మెల్ చూస్తే అసలు ఫుల్ వామిటింగ్ వచ్చేస్తుంది. అస్సలు ఫేర్ అండ్ లవ్లీ స్మెల్ పడదు. ఇంకా పర్ఫ్యూమ్స్ అంటారా, నా పెండ్లిలో కూడా నేనేం వాడలేదు. అలాంటప్పుడు అప్పుడే వాడలేదు, ఇంక ఇప్పుడేం వాడేది. అన్నీ చాలా రోజులు ఒక ఫేర్ అండ్ లవ్లీనే వాడేదాన్ని కదా, ఇప్పుడు అది కూడా మానేసుకున్నాను. ఫేస్లో అయితే పింపుల్స్ ఎక్కువ వచ్చేసేవి. అలా అని చెప్పేసి విక్కో తుర్మెరిక్ క్రీమ్ అంట, దాన్ని అయితే వాడతాను చూద్దామని అయితే. ఇంకా సబ్బు వచ్చేసి శనగపిండి సబ్బు అంట, అది వాడిన తర్వాత అయితే నా ఫేస్లో పింపుల్స్ అనేవి చాలా వరకు తగ్గాయి. ఇంకా క్రీమ్ రాసేసుకొని బొట్టు పెట్టేసుకొని చక్కగా కుంకుమ అయితే పెట్టేసుకొని దేవునికి అయితే దండం పెట్టేసుకున్నానండి. అంతే అండి, నా పూజ ఇంతే. ఎప్పుడు స్నానం చేసినా, ఎప్పుడు ముఖం కడిగినా ఇలా అది ఏ టైం అన్నా కావచ్చు, తిన్నానా తినకుండా ఉన్నానా, పొద్దున్నేనా సాయంత్రమా మధ్యాహ్నమా అని ఏం కాదు, టైమింగ్స్ లేకుండా నాకు ఎప్పుడు రెడీ అవుతుంది, ఎప్పుడు ముఖం కడుక్కుంటానో, ఎప్పుడు స్నానం చేస్తానో అప్పుడు అదే టైం అయినా కానీ చక్కగా అప్పుడే దండం పెట్టుకుంటాను దేవునికి. ఇంతే సమీ నా పూజ, నన్ను బాగా కాపాడనైతే మొక్కేస్తాను. ఇక ఇలా అయిన తర్వాత చక్కగా తల దూకొని మన చెట్లో కాసిండే పూలు అయితే పెట్టుకున్నాను. కాకడ పూలు, గులాబీ పూలు కూడా మన చెట్లో కాసినవే. ఇక నా హెయిర్స్ విషయానికి వస్తే సర్జరీ తర్వాత అయితే చాలా ఒత్తుగానే ఉండేవి ఇంతకుముందు, సర్జరీకి ముందు హెయిర్స్. సర్జరీ తర్వాత మెడిషన్ పవర్కి మొత్తం ఊడిపోయినాయండి. చాలా అంటే చాలా వెంట్రుకలు ఊడిపోయినాయి. చాలా రోజులు నేనే ఏడ్చినాను నా వెంట్రుకలు చూసుకొని, ఎన్ని వెంట్రుకలు ఊడిపోయినాయి అని చెప్పేసి. ఎన్ని వెంట్రుకలు వచ్చి ఒకసారి తలదూకుంటే. ఈ ఊరికి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలామంది అడిగినారనమాట, ఇదేంటి నీ హెయిర్స్ అంతా ఇలా ఊడిపోయినాయి అని చెప్పేసి. ఇంకేం చేద్దాం, మెడిషన్ పవర్కి ఊడిపోతాను కదా, ఏం చేయలేము, మెడిషన్ అయితే కంపల్సరీ వాడాలి కదా. ఇక హెయిర్ చూసుకొని కూర్చుంటే మెడిషన్ వాడకుండా ఉండలేము. ఇప్పుడు అయితే తగ్గించేసాను కదా మెడిషన్, అప్పటి నుంచి పూర్తిగా తగ్గిపోయింది హెయిర్స్ ఊడిపోవడము. సో ఉండే హెయిర్స్ని ఇలా సన్నగా పడుతుందిలేండి నా జడ. నీట్గా జడ వేసేసుకొని పూలు పెట్టేసుకున్నాను. పూలు పెట్టేసుకొని ఇక టీ కూడా పెట్టేసుకున్నానండి తాగుదామని అయితే. టీ తాగేసి ఆవు కూడా తోలుకపోవాలి కదా, ఇంకా మేపడానికి టైం అవుతుందని చెప్పేసి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన ఇంటికి తాళాలు వేసేది ఒక ఎత్తు అండి. 5-6 తాళాలు వేయాలి. నాకు అదే ఎక్కడికైనా బయలుదేరాలంటే ఆ తాళాలు వేయడానికి సగం టైం సరిపోతుందన్నమాట. ఇక మధ్యాహ్నం అయితే అన్నం తినను ఎక్కువ, ఇప్పుడైతే తొందరగా పొద్దు మునుగుతుంది కదా, మళ్ళీ మధ్యాహ్నం తినేదే పొద్దున్న 11 గంటలకు తింటాను. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు భోజనం అంటే మళ్ళీ అయ్యలేదు కదా, మళ్ళీ సాయంత్రం కూడా 7 o'clock అంతా తినేస్తాం కదా, అందుకని చెప్పేసి మధ్యలో ఎక్కువగా తినను. ఇప్పుడు అంతా బిజీ వర్క్ కూడా, హెవీ వర్క్ ఏమో ఉండదు కదా, ఆకలి తొందరగా కాదన్నమాట. సో అందుకని చెప్పేసి కాఫీ అయితే పెట్టేసుకొని కాఫీ తాగేసి రెడీ అయినాను. తప్పకుండా కామెంట్లో అయినా పెట్టండి,
శారీతో వీడియోస్ చేస్తే బాగుంటుందా, నైటీస్తో చేస్తే బాగుంటుందా అని చెప్పేసి. ఎందుకంటే న్యాచురల్గా వస్తాయి కాబట్టి నేను ఎలా ఉంటే అలానే పెట్టాలి అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే నా వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.